వచ్చిందా? ఎన్నిక ఇక 48 గంటల కాల పరిమితిలోనికి ప్రవేశిస్తోంది. కాబట్టి 48 గంటల ముందు అంటే ఈరోజు 6 గంటల తర్వాత ఎటువంటి ప్రచార ఆర్భాటాలు ఉండకూడదు. అన్ని రకాలైనటువంటి ప్రచారాలను ఎన్నికల కమిషన్ నిషేధిస్తోంది. సభలు, సమావేశాలు, వాహనాల్లో ప్రదర్శనలు ఇటువంటివన్నీ నిషేధింపబడుతున్నాయి. ఇది అన్ని రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ దీన్ని గమనించి మరి నియమ నిబంధనలను పాటించాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు 6 గంటల నుంచి సంపూర్ణంగా మద్యం దుకాణాలన్నీ బంద్ అవుతున్నాయి. ఈ విషయం కూడా ప్రజలకు తెలియజేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మరి ఈ 48 గంటల ముందు కొన్ని నిబంధనలు పాటించమని కమిషన్ సూచిస్తోంది. అందులో మొదటిది, నియోజకవర్గం కానీ అభ్యర్థులు ఎవరు నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదు. నియోజకవర్గంలో ఓటరు కాని వ్యక్తులు ఎవరు నియోజకవర్గంలో ఉండడానికి వీల్లేదు. ఇది క్యాండిడేట్కు అంటే అభ్యర్థి యొక్క ఎన్నికల ఏజెంట్కు మినహాయింపు ఉంది. మిగతా ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. కాబట్టి మా సంబంధిత అధికారులందరినీ డిఎస్పీ గారి ద్వారా కూడా నేను చెప్పడం జరిగింది. డిఎస్పీ గారు కూడా స్థానిక కళ్యాణ మండపాలు, తర్వాత ఈ లాడ్జెస్ అన్నీ తనిఖీ కూడా చేయిస్తున్నారు. వేరే నియోజకవర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఈరోజు సాయంత్రం నుంచి ఖాళీ చేయాల్సిందిగా నేను కూడా కోరుతున్నాను. వాహనాలకు సంబంధించి కూడా ఒక పరిమితి ఉంటుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థికి వారి ఏజెంట్కు ప్రత్యేకంగా వాహనాలు తీసుకోవచ్చు. దానికి కూడా పర్మిషన్ తీసుకొని ఆ పర్మిషన్ను వాళ్ళ వాహనం మీద ప్రదర్శిస్తూ తిరగాల్సి ఉంటుంది. అలాగే వాళ్ళు కోరినట్టయితే ఇంకొక వాహనానికి కూడా అనుమతి ఉంటుంది. వాళ్ళ కార్యకర్తలు కానీ సహాయకులు కానీ ఇంకో వెహికల్లో వాళ్ళు తిరగవచ్చు. దానికి కూడా ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని అందులో ఎవరెవరు వెళ్తున్నారు అన్నటువంటి వివరాలు కూడా మాకు ఇచ్చినట్టయితే దాన్ని పోలీసు వారికి కూడా తెలియజేస్తూ వాళ్ళని కూడా పర్మిషన్ ఇస్తాం. అంతే తప్ప ఇంకా మిగతా వాటిలో ప్రచారం కానీ ఇటువంటివి ఏమీ చేయడానికి వీలుండదు. ఈ అంబులెన్సులు కానీ లేదా ప్రత్యేకమైనటువంటి సొంత వాహనాల్లో తిరిగే వాళ్ళకి ఈ నిబంధనలు ఏమి, వాళ్ళ వెహికల్స్ ఏమి ఆఫ్ చేయడం కానీ ఏమి ఉండదు. వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలు వేరు. పార్టీకి సంబంధించినంత వరకు ఎన్నికల నియమావళి మేరకు ఈ నిబంధనలు అందరూ పాటించాల్సి ఉంటుంది. ఇది ఏమైనా ఇంతవరకు సహకరించినటువంటి అభ్యర్థులకు, వివిధ రాజకీయ పార్టీలకు, ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక చిట్ట దశకు మనం వెళుతున్నాము. ఈ 2 రోజులు కూడా అంటే రేపు మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. రేపు అందరూ విధుల్లోనికి వెళ్ళిపోతారు పోలింగ్ సిబ్బంది. రేపు వెళ్ళి ఎల్లుండి ఓటింగ్లో ముగించుకొని ఎల్లుండి సాయంత్రానికి మళ్ళీ తిరిగి వస్తారు. అంతవరకు కూడా ప్రజలందరూ ముఖ్యంగా 11వ తారీఖున శాంతంగా వాళ్ళ ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమైనటువంటిది, కీలకమైనటువంటి ఈ ఓటింగ్ రోజున అత్యధిక శాతం పాల్గొని ప్రశాంతంగా ఓటు వేసుకొని ఈ ఎన్నికల ప్రక్రియను దిగ్విజయంగా ముగిస్తారని ఆశిస్తున్నాను. 3237 అనే నంబర్ కంట్రోల్ రూమ్ ఎప్పుడు నిరంతరం 24 hours వర్క్ చేస్తుంది. ఎన్నిక అయిపోయేదాకా ఎవరికి ఏదైనా అవసరం వస్తే దానికి కాల్ చేయొచ్చు. ఓవరాల్ ప్రతి సెక్టార్కు ఒక సెక్టర్ ఆఫీసర్ ఉన్నాడు.
33 రూట్లుగా విభజించాం. 33 మంది సెక్టర్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా రౌండ్ ది క్లాక్ దాదాపు అందుబాటులో ఉంటారు. వాళ్ళు తర్వాత తహసీల్దార్స్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటారు ఏ ఎక్సిజెన్సీకైనా. మరి రేపు ఉదయమే వీళ్ళు వస్తారు, పోలింగ్ పార్టీస్ వస్తాయి. వాళ్ళతో పాటుగా వీళ్ళందరూ అక్కడ చేరుకుంటారు. అక్కడ చేరుకుని ఎన్నిక ప్రక్రియ అయిపోయేదాకా కూడా సెక్టర్ ఆఫీసర్స్ కూడా అందరూ అందుబాటులోనే ఉంటారు. సెక్టర్ ఆఫీసర్స్ తోడుగా రూట్ ఆఫీసర్ కూడా ఉంటాడు. రూట్ ఆఫీసర్ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ ఎన్నిక యాక్సెసిబుల్ ఎలక్షన్స్. మన వికలాంగులు ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా 3 చక్రాల బళ్ళు కూడా తీసుకొని అక్కడ ఉంచాము. ఆల్రెడీ పోలింగ్ స్టేషన్స్కి వాటిని పంపడం జరిగింది. వాటిని ఈ వికలాంగులు పోలింగ్ స్టేషన్కి తీసుకురావడానికి ఆటోస్ కూడా ఏర్పాటు చేశాము. మళ్ళీ ఆ సౌకర్యాన్ని కూడా వినియోగించుకొని సెక్టర్ ఆఫీసర్ దగ్గర వెహికల్స్ ఉంటాయి. వాటి ద్వారా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసి ఓటు కూడా వీల్ చైర్లో తీసుకెళ్ళి నడవలేని వాళ్ళని వీల్ చైర్లో లోపల దాకా తీసుకెళ్ళి వాళ్ళకి ఓటు ఇచ్చి మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గరికి వదిలేస్తున్నారు. ఇది యాక్సెసిబుల్ ఎలక్షన్స్ కమిషన్ యొక్క నిర్ణయం మేరకు ప్రత్యేకంగా ఇటువంటి సౌకర్యాన్ని ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఓటర్ సహాయ కేంద్రాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాము. బిఎల్ఓ ఉంటారు. అక్కడ ఒక ఏఎన్ఎంను కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఓఆర్ఎస్ కానీ ఇంకేదైనా అవసరం రావచ్చు. అక్కడ ఒక ఏఎన్ఎం కూడా అక్కడ అందుబాటులో పెడదామని. ఏఎన్ఎంస్ కూడా కొంతమంది డ్యూటీలు వచ్చినాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఎవరో ఒకరు బాధ్యత చూసేలాగా సెక్టర్ ఆఫీసర్స్కు తహసీల్దార్కు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నమస్కారం. ఎన్నికల సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో ప్రివెంటివ్ వర్క్ సందర్భంగా 147 కేసులు నమోదు చేసి 2050 మందిని ఇప్పుడు దాకా మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ 2050 మంది అంటే పాత కేసుల్లో వాళ్ళు, రౌడీ షీట్స్ ఉన్నవాళ్ళు, ట్రబుల్ మాంగర్స్, ఇంతకుముందు ప్రీవియస్ ఎలక్షన్లో గొడవ పెట్టుకున్న వాళ్ళు వీళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసి ప్రతి మండలంలో కూడా మనకున్న 5 మండలాల్లో 6 పోలీస్ స్టేషన్ పరిధిలో అందరినీ కూడా బైండ్ అవుట్ చేయడం జరిగింది. సంబంధిత తహసీల్దార్స్ దగ్గర బైండ్ అవుట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 50,000 రూపాయలు షూట్ ఇచ్చున్నారు. అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ వర్క్ సంబంధించి చెక్ పోస్టుల ద్వారా అయితేనేమి, ఫ్లయింగ్ స్క్వాడ్ అయితేనేమి, మా ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా ఇప్పటి వరకు 24 ఎక్సైజ్ కేసులు బుక్ చేసి 1727 బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఎవరన్నా టైం మించి మైక్ మనం డీజే పర్మిషన్ ఇవ్వదు డీజే పెట్టడం, ఆ టైం దాటి వైలేషన్ చేసిన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద 19 కేసులు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే క్యాష్ సంబంధించి 32,000 రూపాయలు క్యాష్ ఎంసీసీ కిందనే మనం స్వాధీనం చేసుకున్నాం. అయితే బందోబస్తు ఆల్మోస్ట్ ఈరోజు 6 గంటలకి అంతా కూడా ఈ క్యాన్వాస్ క్లోజ్ అవుతుంది కాబట్టి మేము మార్నింగ్ నుంచే మాకు 33 కందుకూరు నియోజకవర్గంలో 193 లొకేషన్స్ ఉన్నాయి. ఆ లొకేషన్ అన్నిటి కూడా ఈ మొత్తం 33 రూట్లు ఉన్నాయి. 33 రూట్లకి బందోబస్తు ఈరోజు మొబైల్ పార్టీస్ని డిస్పాచ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ పార్టీస్ అన్నీ కూడా అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఉన్నారు. నైట్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. వాళ్ళు కూడా ఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఇలా వాటర్స్ వెరవేసేదానికి ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ చేస్తే వాళ్ళు కూడా దాని మీద కూడా వాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు. కంటిన్యూగా ఈ పార్టీస్ మూవీ నైట్ డే అండ్ నైట్ కంటిన్యూ తిరుగుతూ ఎలక్షన్ అయిపోయేదాకా వాళ్ళు అదే పని మీద ఉంటారు. మేము కూడా అదేవిధంగా ఈ ఫర్దర్గా ఈ ప్రలోభ పెట్టే పనులకి అడ్డంకిగా మేము ప్రివెంటివ్ వర్క్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా అందరూ కూడా కందుకూరు ప్రజలు సహకరించి నాయకులు కానీ ప్రజలు కానీ అన్ని సిస్టమ్స్ ఇప్పుడు దాకా పీస్ఫుల్గా జరిగినాయి. ఇంకా రాబోయే 48 గంటలు చాలా ఇంపార్టెంట్. ఈ ఎలక్షన్ సందర్భంగా ఎవరు ఓటు వాళ్ళు వేసుకొని ప్రశాంతంగా చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాం. మేము కూడా అన్ని ఇంపార్టెంట్ మన 35 క్రిటికల్ విలేజెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. రెవెన్యూ ఆర్డీఓ గారు మేము కలిసి ఐడెంటిఫై చేయడం జరిగింది. అన్ని గ్రామాల్లో ఫిజికల్గా నేను ఇన్స్పెక్టర్ లోకల్ ఎస్ఐకి తిరిగాము. తహసీల్దార్ కూడా వచ్చి మన ఆర్డీఓ గారు కూడా కొన్ని గ్రామాలు తిరగడం జరిగింది. అందరినీ ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఎలక్షన్ రూల్స్ గురించి చెప్పడం జరిగింది. వైలేషన్ చేస్తే భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పేసి కేసులు నమోదు చేసి గట్టి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఎవరు ఓటు వాళ్ళు వేసుకుంటామని చెప్పేసి అందరూ సహకరిస్తామని ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి ఇచ్చేవాడు ఓటర్స్కి. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అందరూ స్లిప్లు ఇవ్వడం జరిగింది. బిఎల్ఓ స్లిప్లు డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి కదా సార్, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ స్లిప్ తీసుకెళ్ళి ఓటు వేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా ఏ పొలిటికల్ పార్టీస్ కూడా బూతుల దగ్గర అలవ్ లేదు, అది తీసేసాము.
అట్లాగే సెల్ ఫోన్ తీసుకుని ఓటర్స్ కూడా ఎవరు కూడా లోన్కి వెళ్ళకూడదు ఓటు వేయడానికి. ఏజెంట్స్ కూడా సెల్ ఫోన్తో నాట్ అలౌడ్, సెల్ ఫోన్ లేకుండా వాళ్ళు ఏజెంట్స్ కూర్చోవాలి. ఈ ఓటర్స్ కూడా సెల్ ఫోన్ ఉంటే లోపలికి పోకుండా బెస్ట్ లోన్ పోనీ అవుట్ సైడ్స్ ఉంటే మాత్రం గట్టి చర్యలు తీసుకుంటాం. మనకున్నది 6 పోలీస్ స్టేషన్ల పరిధి, 6 ఎస్ఐలు ఉన్నారు. క్యూఆర్టీ ఒక క్విక్ రెస్పాన్స్ టీమ్ అని చెప్పేసి ఒక ఎస్ఐ ఒక మండలానికి ఉంటాడు. 2 మండలానికి వచ్చేసి ఒక ఇన్స్పెక్టర్ ఉంటాడు. 3 మండలానికి వచ్చేసి ఒక పోలీస్ స్టేషన్ పరిధి ఒక డిఎస్పీ ఉంటాడు. సఫిషియెంట్ ఫోర్స్ ఉంది. ఆల్రెడీ పబ్లిక్ మన అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ట్రబుల్ మాంగర్స్ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. పీస్ఫుల్గా ఎలక్షన్ జరుపుతాం, జరగాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.